Education here at Sun can be an excellent choice for any students. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన రెండో దశ భూసేకరణ చాలా క్లిష్టంగా ఉంది. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసం ఉంది. కానీ వెంటనే జరిగే పని కాదు కనుక 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే పరిస్థితి ఏమిటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, అణచివేత పునరావృతం కాదని నమ్మకం ఏంటి? ప్రభుత్వాలు ఏవి ఉన్నా చేపట్టిన పనులు రాజధాని అభివృద్ధిపై గ్యారంటీ ఎవరిస్తారు? అలాగని కేంద్ర స్థాయిలో చట్టం చేస్తారా? ఈ ప్రాంత రైతులకు ఏమి హామీ ఇస్తారు? మాటలు చెప్పి భూములు తీసుకునే కన్నా మా భవిష్యత్తుకు భద్రతపై చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హామీ ఇస్తారా? ఇటువంటి సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రైతే రాజు. నా ఒపీనియన్ అయితే పొలాలు మొత్తం తీసుకోవడం కాదు. పొలాలు మొత్తం తీసుకుంటే పండించే పంట రైతన్న ఉండడు. రైతన్న ఉండకపోతే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా 3 పూటలు తినాలి. ఆ పండించే పంటని ఎగుమతి దిగుమతులు దేశవ్యాప్తంగా పంపిస్తున్నాం. అది లోటు అయింది, ఆహార పదార్థాలకు లోటు అయింది. అది పెను ప్రమాదం. దయచేసి రాజధానికి ఎంత కావాలో తీసుకోవచ్చు, కానీ చట్టసభలో పార్లమెంట్లో ఒక హామీ చేయాలి. అదేంటంటే అబ్బాయి ఈ ప్రభుత్వం ఉండా, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఉండా, ఎవరు వచ్చినా రాజధానికి తల ఉంచి చెయ్యాలనే చట్టం చేసి రైతులకు అప్పచెబితే ఎవరైనా సంతోషంగా ఇస్తారు. దీని గురించి ఇబ్బంది ఏం లేదు. భూసేకరణ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకుముందు తీసుకున్న 34-40 వేల ఎకరం వరనే ఉందిగా. ఇప్పుడు ఏం మీరు ప్లాన్లు గీసి ఎవరికి ప్లాట్లు ఇచ్చి శుభ్రం రైతులు చూసే పని ఇంతవరకు కనపడలేదు కదా. వాళ్ళు ఎట్ట బతకాలా, ఎట్ట చేయాలా? రైతుకు మా ఇక్కడ ఏమన్నా ఏది ఆధారం లేదు. పొలం ఇస్తున్నాము, పొలం తీసుకుంటున్నారు. మాకు దాని మీద ఏం అధికారం లేదుగా. మేము ఏదన్నా మా పిల్లలకు మంచి ఏదన్నా ఇంకోటి ఏదైనా చేయాలంటే అమ్ముకుందామన్న ఛాన్స్ లేదుగా. అదే భయం. ఇప్పుడు ఉన్న రైతులు ఇచ్చారు, ఇచ్చిన పొలాలను శుభ్రం చేసి ఎవరు ప్లాట్ వాళ్ళకి ఇచ్చి డ్రైనేజ్ కరెంటు మంచి సెట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉంటాడైతే మేము అసలు బతిలాడిచ్చేవాళ్ళం ఆయనకి. ఇప్పుడైనా మేము ఈయటానికి ఆయన మీద దౌర్జన్యానికో ఈయటానికి ఇష్టం లేకనో కాదు. మా పరిస్థితి బాగాలేదు, రైతుగా నష్టపోతామని భయపడుతున్నాం. అది చంద్రబాబు నాయుడు అంటే అందరికి ఇష్టమే, ఆయన బాగానే చేస్తారని. కానీ ఇప్పుడు ఈ పొలం ఇచ్చి దీన్ని అంతా సోర్సి జాగ్రత్త చేయాలంటే మరి అది ఎన్నాళ్ళు జరిగిందో, 10 సంవత్సరాలు వద్దో 20 సంవత్సరాలు వద్దో. ఇప్పుడు ఉన్నదాన్ని బాగు చేయడం కుదరలేదు కదా, లేని దాన్ని ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ కాదు 2047 విజన్ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఎప్పటికైనా సరే చంద్రబాబు ఏం మంచిది ఏంటి దాని గురించి ఎప్పటికీ ఇబ్బంది లేదండి. పిల్లల భవిష్యత్తు ఎప్పటికీ ఇబ్బంది లేదు. దాని గురించి ఆలోచించిన వాళ్ళైతే ఇవాళ హ్యాపీగా ఇవ్వటానికి సిద్ధంగా ఉండారు. నాకు కానీ నా తమ్ముడు కానీ మా మదర్కి కానీ ఉండే పొలాలు కానీ మేము ఇవ్వటానికి వెండి పళ్ళలో ఇవ్వటానికి రెడీగా ఉన్నామండి. ఇవాళ మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారండి. మా చిన్న అమ్మాయి అమెరికా వెళ్ళింది, ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చేసుకుంటుంది. నా పిల్ల నాకు చాలా దూరంగా ఉంటుంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ అభివృద్ధి చెందితే మన పిల్లలు ఎక్కడికో బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, యుఎస్ వెళ్ళాల్సిన పని ఏంటండి? ఇక్కడే ఉండి హ్యాపీగా సంపాదించుకుంటారు. అదే ప్లస్ ఏఐ ఉంది, అది డెవలప్ చేయాలని ఇవాళ ఇండియాలోనే చంద్రబాబు నాయుడే ఒక ఏఐ తీసుకురావాలని, దాని టెక్నాలజీ ఫ్యూచర్లో అందించాలని చెప్పేసి ఆయన తపన అర్థం చేసుకున్నాడు. ఎవ్వరు రాజధానికి ఈ భూములు మేము ఇవ్వము అని ఎవ్వరు కోరుకోరు నాకు తెలిసి. నా వ్యక్తిగత అభిప్రాయం అది. నేనైతే రెడీగా ఉన్నానండి. నేను కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా మదర్ కానీ, మాకుండా 10 ఎకరాలు ఏదైనా కానీ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి.